రంపచోడవరం డివిజన్ అడ్డతీగల మండల కేంద్రంలో సోమవారం జరిగిన అగ్ని ప్రమాదంలో తాటాకిళ్లు దగ్ధం కథనానికి స్పందించిన రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి తెలుగుదేశం పార్టీ యువజన అధ్యక్షులు మఠం భాస్కర్ ఆదేశాల మేరకు వీర బాలయోగి భార్య వెంకటలక్ష్మి చేతుల మీదుగా 10,000 రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగింది. స్థానిక తహసీల్దార్ సూర్యారావు చేతుల మీదుగా కాయగూరలు బియ్యం ఇవ్వడం జరిగింది. తహసీల్దార్ సూర్యారావు మాట్లాడుతూ అగ్ని ప్రమాదంలో పూర్తిగా ఇల్లు సామాన్లు కాలిబూడిదై నిరాశ్రయులయ్యారని ప్రభుత్వం నుండి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఆయన సందర్భంగా హామీ ఇచ్చారు. హౌసింగ్ ఏఈ ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లి వీరికి ప్రభుత్వ కాలనీ వచ్చే విధంగా సహకరిస్తామని సందర్భంగా తెలిపారు. బాలయోగి మాట్లాడుతూ వీరికి ఉమ్మడి ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని, ఆర్థికంగా వీరిని ఆదుకుంటారని సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు జయరాం మొదలైన వారు పాల్గొన్నారు. ఇల్లు కాల్పోవడం జరిగింది. వెంటనే మన స్థానిక ఎమ్మెల్యే గారు మిరియాల శిరీష గారు, భాస్కర్ గారు స్పందించి ఈ యొక్క 50 కేజీల బియ్యం అలాగే 10,000 రూపాయలు ఆర్థిక సహాయం ఆ కుటుంబానికి ఇక్కడ వచ్చి అందజేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ఇప్పుడు స్థానిక ఎంఆర్ఓ గారు అలాగే జేఈ గారు కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క ఈ ఇల్లుని పరిశీలించారు. ఈ గవర్నమెంట్ నుంచి వచ్చే ఏదైనా సరే అన్నీ కూడా ఇక్కడ అందజేయడం జరుగుద్ది అనేసి వాళ్ళు కూడా హామీ ఇచ్చారు. ఈ యొక్క సమస్యను వెంటనే పరిష్కరిస్తారని అధికారులు కూడా స్పందించారు. అడ్డతీగల మండలం అడ్డతీగల గ్రామంలో ఈ షార్ట్ సర్క్యూట్ వలన విద్యుత్ నష్టం వలన పుడిగి మాణిక్యం అనేటువంటి వారి ఇల్లు ఈ తాటాకిల్లు పూర్తిగా కాలిపోయింది. వీరికి ప్రభుత్వ పరంగా తక్షణ సహాయంగా అదే రోజున 20వ తారీఖున వీరికి 25 కేజీల బియ్యము, పప్పు, ఇతర ఆయిల్ రూపాయలు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఈ రోజున కూడా ఈ యొక్క మన స్థానిక గౌరవ ఎమ్మెల్యే వారు స్పందించి వెంటనే వారికి తక్షణ సహాయంగా వారికి ఏ విధంగా సహకరించాలో ఆ విధంగా సహకారం చేయండి అన్నారు. తక్షణ ఇప్పుడు బియ్యము, కూరగాయలు, పప్పులు, ఆయిల్, ఈ యొక్క ఇతర సామాగ్రిని పంపించడం జరిగింది. వారి తరఫున మన స్థానిక నాయకులు, ఎంఆర్ఓగా నేను వారికి అందజేయడం జరుగుతుంది. ఇక మీదట వారికి ఆ ఇంటికి సంబంధించింది హౌసింగ్ ద్వారా పక్కా ఇల్లు కట్టడానికి వారికి శాంక్షన్ మంజూరు చేయించడం కూడా జరుగుతుంది. ఓకే, అందరికీ నమస్కారం అండి. అడ్డతీగల గ్రామం అడ్డతీగల మండలంలో మొన్న సోమవారం నాడు 20వ తారీఖున ఇల్లు షార్ట్ ఎగ్జిట్ వల్ల కాలడం జరిగింది. ఈ లోపల ఎమ్మెల్యే గారు కూడా అందుబాటులో లేరు, నేను అందుబాటులో లేను. తక్షణం ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి చెప్పగా వెంటనే స్పందించే వాళ్ళు వాళ్ళకి ఏం కావాలన్నా సరే ఇబ్బంది పడతారు, అన్ని రకాలుగా ఏ ఆపద ఉన్నా చెప్పండి. ముందు హౌసింగ్ గారితో ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. హౌసింగ్ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి రావాలా, వచ్చే తీరాలని ఎమ్మెల్యే గారు కూడా ఆదేశాల మేరకు గట్టిగా చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఆపద అంటే అడుగు ముందుండే విజయభాస్కర్, మిరియాల శిరీషాదేవి గారు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసి ఉంటారు. ఇప్పుడు కూడా ఎన్నో కార్యక్రమాలు చేసి ఆయన ముందుకు వెళ్తున్నారు. కానీ ఎన్నో విధంగా బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా కూడా వాళ్ళు లెక్క చేయకుండా ముందుకు వెళ్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఇంకా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇలాంటి కార్యక్రమాలు మన నియోజకవర్గ ఎమ్మెల్యే మిరియాల శిరీష, విజయభాస్కర్ గారు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఆర్థికంగా 10,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తున్నారు. కానీ బురద జల్లే ప్రయత్నాలు చాలామంది చేస్తున్నారు. అయినా కూడా అన్ని విషయాల్లో కూడా ఎంత బురద జల్లినా సరే వాళ్ళు ఒక అడుగు ముందంజలోనే ఉంటున్నారు.